తప్పించిపోయాడయ్యా. బ్రహ్మన్న గారు గ్రామంలోకి పారిపోయాడు. అని మనం ఏం చేయలేవు. పోలీసు రిపోర్ట్ ఇచ్చేద్దాం అంతే. అంతే అంతే. పదండి. మార్కండేయ శాస్త్రి గారు, మార్కండేయ శాస్త్రి గారు, మార్కండేయ శాస్త్రి. ఏమిటయ్యా రామనాథం, దెయ్యం పట్టిన మనుషులు అలా దడదలాడిపోతున్నావేమిటి? అయ్యో ముందు నా లోపల రానమండి, తర్వాత చెప్తాను. అతడు నేరస్తులని తెలిసి కూడా మీరు ఎందుకు వదిలిపెట్టారు? ఏం చేయమంటారండి, అతడు కోటిపల్లిలోకి పారిపోయాడు. ఏ కోటిపల్లి ఏమైనా కాకులతో కారడవా? అది బొబ్బిలి బ్రహ్మన్న గారి ఊరు. అక్కడ ఏ తప్పు జరిగినా బ్రహ్మన్న గారే తీర్పు చెప్పి శిక్ష వేస్తారు. ఈ ప్రాంతానికి కొత్త గనక తమకి తెలియకపోవచ్చు. మాకు తెలిసినంత వరకు ఆ ఊళ్ళోకి పోలీసులు అడుగు పెట్టలేదు కూడా. ఎందుకు పెట్టనివ్వడో నేను చూస్తాను. పదండి. అయ్యా మన ఊళ్ళో పోలీసులు చెప్తారు. పోలీసులు మన ఊళ్ళోకి పోలీసులా? మన ఊళ్ళో పోలీసులు చెప్తారు. ఏంటి మన ఊళ్ళో మన ఊళ్ళో పోలీసులు ఏమిటి? ఈ గ్రామంలో పోలీసులు ప్రవేశిస్తున్నారా? ఈ బుబ్బులి వంశ సంచాతకుడు బొమ్మన బ్రతికుండగా అనుమతి లేకుండా గ్రామంలో అడుగు పెట్టడానికి సాహసిస్తున్నారన్నమాట. సావిత్రి, రాజేశ్వరి, మీరేనా బొబ్బిలి బ్రహ్మన్న? ఒక పోలీస్ ఆఫీసర్ నేర పరిశోధన కోసం మీ ఊళ్ళోకి వస్తుంటే కత్తులు కటార్లతో ఎదురు రావడం నేరమని మీకు తెలుసా? నేరమా? ఎక్కడ తీసుకున్నారు మీరు పట్ట? ఎవరి దగ్గర నేర్చుకుని వచ్చారు చట్టం? నేను నేర్చుకున్న చట్టం నేరం జరిగిన ప్రతి చోటికి రావచ్చనే చెబుతోంది. మా గ్రామంలో నేరం జరగలేదే. రామనాథం అనే నేరస్తుడు మీ ఊళ్ళోకి పారిపోయి వచ్చాడని వీళ్ళంతా రిపోర్ట్ ఇచ్చారు. అతడు నేరస్తుడో కాదో ధర్మపీఠం దగ్గర విచారించి మేము నిర్ణయిస్తాం. నేరస్తుడే అయితే సగౌరవంగా మీకు అప్పచెప్తాం. అతడు నేరస్తుడో కాదో చెప్పడానికి మీరెవరు? అందుకు పోలీసులు మేమున్నాం. పోలీసులా? అలనాడు తెల్లవాడు తన సైనికుల చేతిలో పరిపాలన పెడితే మగవాడి ప్రాణానికి రక్షణ లేకుండా పోయింది. మలినాడు నిజాం నవాబు కాసిం రజీ చేతిలో అధికారాన్ని ఉంచితే ఆడదాని శీలానికి భద్రత లేకుండా పోయింది. ఈనాడు ప్రజాప్రభుత్వాలు నీ చేతుల్లో ప్రజల భద్రతను పెడితే చెప్పమంటారా? కుప్పలు తిప్పలుగా దినపత్రికల్లో పడుతున్న వార్తలు చూపించమంటారా? ఎవరో ఎప్పుడో ఏదో చేశారని ఆ నింద మా మీద వేస్తే ఎలా? నిందించటం మా అభిమతం కాదు, నిప్పుకి దూరంగా ఉండడం మా మతం. అందుకే నేరం జరిగినప్పుడు మా గ్రామంలో మేమే పరిష్కరించుకుంటాం. మీరు నేరస్తుడు అని చెబుతున్న రామనాథాన్ని గురించి విచారించేటప్పుడు మీరు రావచ్చు, కానీ ఈ కాకి బట్టలతో కాదు, సాధారణ పౌరుడి వేషంలో. కాదని వస్తే ఈ పొలిమేర రణభూమిగా మారుతుంది. ఈ కొండరాళ్లు నెత్తురు ముద్దలవుతాయి. ఏమిటి ఇన్స్పెక్టర్ గారు అలా నిలబడిపోయారేమిటి? వీళ్ళ ఆచారం ఏదో వింతగా ఉంది. ఆయన విచారణ చూసి తరువాత తగిన చర్య తీసుకుంటాను. గ్రామవాసులారా, మన గ్రామం, మన నీతి, మన కట్టుబాటు, మన శిక్షా స్మృతి మీ అందరికీ తెలిసినదే. ఒక వ్యక్తి పక్క గ్రామంలో నేరం చేసి మన గ్రామంలోనికి ప్రవేశించాడు. అతనికి మన గ్రామస్తులు ఎవరో ఆశ్రయం ఇచ్చారు. ఆశ్రయం ఇచ్చిన వ్యక్తి తనంతట తానుగా బయటకు రావాల్సిందని హెచ్చరిస్తున్నారు. ప్రశాంత గంభీరంగా ఉన్న ఈ ధర్మపీఠానికి రక్త తర్పణ చేయాలని చూస్తున్న ఆ ఖడ్గాన్ని ఒక్కసారి చూడండి. దాని అవసరం లేకుండా
నిందితుణ్ణి బయటికి రమ్మని మరోసారి హెచ్చరిస్తున్నాను. చిత్తం ఆశ్రయనిచ్చిన వ్యక్తిని నేనేనండి. నిందితుడెక్కడ? చెప్తాం, నేనేనండి. నా పేరు రామనాథం. నువ్వు చేసిన నేరం ఏమిటి? ఎన్నో విధాలుగా బ్రతకటానికి ప్రయత్నించి కుటుంబాన్ని పోషించుకోలేక చిట్ట చివరకు గత్యంతరం లేక కటిక వ్యాపారం చేసుకుంటున్నాను. అదే అతగాడు చేసిన నేరం. అగ్రవర్ణంలో పుట్టి మాంసం కుట్టు పెట్టాడు. వేదాలు తిరగవేసిన చేతులతో కటిక వ్యాపారం చేశాడు. అదే అతను చేసిన నేరమా? అంతేకాదు, ఇదేమైనా సబబుగా ఉందటయ్యా అని అడగడానికి వెళ్ళిన మాలో ఇతగాన్ని గాయపరిచాడు కూడా. కాదు, అతన్ని నేను కావాలని గాయపరచలేదు. సద్బ్రాహ్మణ వంశంలో పుట్టి ఇలాంటి నీచమైన పనులు చేస్తావని వీళ్ళంతా మూకంబడిగా నా మీద పడితే ప్రాణరక్షణ కోసం ఎదిరించాను. అంతేనా శాస్త్రి గారు? అంతేనా అంత తేలిగ్గా అడుగుతారేమిటి? ఇతగాడు చేసిన నీచాతి నీచమైన పని మహా పాపల్లా, అతి ఘోరల్లా, పరమ నేరల్లా మీకు అనిపించలేదు? శాస్త్రి గారు, మీరు చతుర్వేదములు ఔపాసన పట్టారు. పంచమ వేదము అని ప్రసిద్ధిగాంచిన శ్రీమదాంధ్ర మహాభారతాన్ని కంఠస్థం చేశారు. ఉపనిషత్తులు వల్లవేశారు, పురాణాలు తిరగవేశారు. కానీ ఆత్మద్రోహం చేసుకోవడం మాత్రం మానలేదు. సాటి కులం మనిషి తప్పు చేశాడని అతని మీద కళ్ళెర చేశారు గాని అతని ఆకలి బాధను గమనించారా? అతనికి పట్టడన్నం పెట్టాలని ప్రయత్నించారా? కులము అని ఎందుకు శాస్త్రి గారు లేనిపోని భేషజాలు? మనమంతా ఒక్కటే కులం, లోకులం. మీరు మెచ్చిన కులం అతనికి అన్నం పెట్టిందా? మీకు నచ్చిన ఆచారం అతనికి బ్రతుకు తెరువు చూపించిందా? మీరు చేసుకున్న కట్టుబాటు అతని కుటుంబాన్ని పోషించిందా? శాస్త్రి గారు, చేతనైతే సాటి మనిషిగా అతనికి సానుభూతి చూపించండి, జీవనోపాధి కల్పించండి. క్షమించండి బ్రహ్మన్న గారు, మా అజ్ఞానం మాకు అర్థమైంది. ఈ రోజు నుంచి రామనాథం పాదరికాన్ని మేము పంచుకుంటాం. రావయ్యా రామనాథం, నీ కుటుంబాన్ని ఒడ్డును పడేస్తాం. ఓహో బ్రహ్మన్న గారి మేధస్సు, బ్రహ్మన్న గారి న్యాయ కౌశలం, బ్రహ్మన్న గారి పూజారి గారు, తప్పు చేశాడో లేదో తెలియకుండా అపరిచితుడికి ఆశ్రయం ఇవ్వడం మీరు చేసిన నేరం. గ్రామంలో పోలీసులు ప్రవేశించడానికి మీరే కారణం. అందువలన 7 రోజుల పాటు మీకు ఆలయ ప్రవేశం నిషిద్ధం. అయ్యా శివ ఈ కార్తీక మాసంలో 4 రోజుల పాటు నేను ఆలయంలో లేకపోతే దేవుడేమైపోతాడు? పూజలేమైపోతాయి? చిట్ట చివరికి మీరంతా ఏమైపోతారు? శుభ్రంగా ఉంటారా? కిందటేడు దసరా పండక్కి మైలొచ్చి మీరు ఇంట్లోనే కూర్చున్నారు కదా, అప్పుడు బ్రహ్మన్న గారే ఈ పూజలన్నీ చేయించినారు కదా, అట్టాగే ఈసారి కూడా జరిగిపోతుందిలే. మరి సర్లేవయ్యా, నువ్వు లేకపోతే గుడి ఏమైపోదు కానీ మా బ్రహ్మన్న గారు బ్రహ్మాండంగా చూసుకుంటారు. వెళ్ళా. నమస్కారం బ్రహ్మణ గారు. ఓ చట్టమా? ఎలా ఉంది మా ఆచారం? అంతా మాయగా ఉంది సార్. నేరం చేసిన వాడికి, నేరాన్ని ఆరోపించిన వాడికి ఇద్దరికీ ఉపయోగపడేలా తీర్పు చెప్పారు. ఈ మాత్రం న్యాయం వీళ్ళకి జరగాలంటే పోలీసులు రావాలి, నిజం చెప్పించడానికి ఎన్నో లాఠీలు విరగాలి. ఈ నిజాన్ని నిరూపించడం కోసం వాళ్ళు కొంతమంది సాక్షుల మీద ఆధారపడాలి. కానీ మీరు ఒక్క చూపుతో, ఒక్క మాటతో ఆ ఫలితాన్ని సాధించారు. ప్రతి ఊరు ఇలాగే ఉంటే ఇక మా పోలీసులతో పనే లేదు సార్. ఈ మాట నేను ఒక పోలీస్ అధికారిగా చెప్పడానికి వీల్లేదు కాబట్టి సామాన్య పౌరుడిగా చెబుతున్నాను. హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్.